సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడులో అయ్యప్ప మండల పూజ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. అయ్యప్ప స్వామికి రాజగోపాల్ రెడ్డి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ మునుగోడులో ఓడిపోయినంత మాత్రాన తాను అధైర్యపడనని రాజగోపాల్ రెడ్డి అన్నారు. అవినీతి అక్రమాలతో టీఆర్ఎస్ గెలిచిందని తెలిపారు. తన ఓటమికి పనిచేసిన ప్రతి నాయకుడిని గుర్తుపెట్టుకుని వేటాడి వెంటాడి గెలుపుతో ప్రతీకారం తీర్చుకుంటానని అన్నారు. ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తానని, నల్గొండ జిల్లాలో అన్ని స్థానాల్లో బీజేపీని గెలిపిస్తానని హామీ ఇచ్చారు. అవినీతి సొమ్ముతోటి మాకు మునుగోడు నియోజకవర్గంలో సిగ్గుశరం లేకుండా వచ్చి పనిచేసిండు. ధర్మం కోసం, న్యాయం కోసం, ప్రజల కోసం పోరాటం చేస్తుంటే నేను పదవి త్యాగం చేస్తే అటువంటి వ్యక్తిని ఈ భూమాఫియా, ల్యాండ్ మాఫియా సైదిరెడ్డి వచ్చి అక్కడ నా ఓటమి కోసం చాలా కష్టపడ్డాడు, నాకు తెలుసు. కానీ ఈ నల్గొండ జిల్లాలో ఒక్కొక్కరిని వేటాడి వెంటాడి ఓడగొట్టకపోతే నా పేరు రాజగోపాల్ రెడ్డి కాదు. దుర్మార్గమైన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పాలిట ఒక యముడిలాగా పనిచేస్తా నేను. వాళ్ళు మిమ్మల్ని అంత ఈజీగా నేను వదిలిపెట్టిన మీరు అనుకుంటున్నామో, కానీ ఈరోజు మీకు అధికారం ఉంది, పోలీసులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయని చెప్పి మీరు విర్రవీగుతున్నారు. ఒకసారి నా విశ్వరూపం చూస్తే తప్పకుండా నేను హుజూర్ నగర్ నియోజకవర్గంలో కాషాయం జెండా ఎగరేస్తేందుకు నేను మొత్తం రాత్రి పగలు కష్టపడతా. తప్పకుండా ఇక్కడ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా, ఇతర పార్టీలో ఉన్నోళ్ళు కూడా ఆలోచించండి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఆలోచించండి. కేసీఆర్ని ఓడించాలంటే ఈ భారతదేశంలో అది భారతీయ జనతా పార్టీ, మోడీ, అమిత్ షాకి సాధ్యం తప్పితే ఈ కుటుంబ పాలన పోయి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే అది ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనపడ్డది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కమ్యూనిస్టు, తెలుగుదేశం పార్టీ సోదరులు, వైఎస్ఆర్ అభిమానులందరికీ కూడా నేను మునుగోడు దొండపాడు నుంచి మీ అందరికి పిలుపునిస్తున్నా. ఈ దుర్మార్గమైన కుటుంబ పాలన, కుటుంబ దోపిడీ పోవాలంటే మీరందరూ కూడా భారతీయ జనతా